స్పైడర్స్ మూవీ రివ్యూ. ఈ మూవీ 2023లో రిలీజ్ అయింది. రీసెంట్గా ఓటీటీలో కూడా వచ్చింది. ఈ మూవీ చూశాను. ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. ఒక బిజినెస్ మ్యాన్ ఎడారిలో ఉన్న స్పైడర్స్ని పట్టుకోవడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్పైడర్స్ని పట్టుకుంటాడు. ఆ స్పైడర్ని పట్టుకునేటప్పుడు ఆ స్పైడర్ గాయపరుస్తుంది. గాయపరిచినప్పుడు ఆ వ్యక్తి వైరస్ లోపలికి ఎక్కి వెంటనే ఆ వ్యక్తి చనిపోతాడు. అలాంటి భయంకరమైన స్పైడర్ని ఒక షాప్లో పెడతాడు. అదే టైంలో మన హీరో వచ్చి ఆ స్పైడర్ని కొంటాడు. ఆ స్పైడర్ కొన్న తర్వాత ఏమేం జరుగుతుందో ఆల్రెడీ మనకి వచ్చేసి ఉంటుంది ఐడియా. అండ్ ఇంకా లేట్ ఎందుకు, ఈ మూవీని వెంటనే చూసేయండి. మూవీ అయితే ఓపెనింగ్లో బాగానే స్టార్ట్ చేశారు. ఒక 10 మినిట్స్ ఎంగేజింగ్గానే అనిపించింది. తర్వాత అలాగా హీరోని ఇంట్రడ్యూస్ చేయడం, అది స్పైడర్ని తీసుకెళ్ళడం, ఇదంతా బాగానే అనిపించింది. అక్కడి నుంచి ఇంకా మూవీ స్లోగా డౌన్ అవుతూ మళ్ళీ ఇంటర్వెల్లో మళ్ళీ హైగా మళ్ళీ ఎంగేజ్ చేశారు. ఆ స్పైడర్ని తీసుకెళ్ళడం అదంతా చూపించారు. ఈ గ్యాప్లో క్యారెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేయడం ఇదే సరిపోయింది మూవీ అంతా. దాంట్లో ఎమోషన్ క్యారీ చేసే ఒక అమ్మాయి మాత్రం చాలా చిరాకు తెప్పించింది. భయపడుతూ ఉండడం. ఆ స్పైడర్స్తో ఇంకా మూవీని ఫుల్గా ఎంగేజ్ చేయొచ్చు, కానీ ఆ స్పైడర్స్తో సరిగ్గా డైరెక్షన్ చూపించలేకపోయాడు డైరెక్టర్. మూవీ మంచి స్టోరీని కరెక్ట్గా రాసుకుంటే ఇంకా మంచిగా స్పైడర్ మూవీని ఇంకా బాగా తీయొచ్చు, కానీ అంతగా ఈ మూవీని డైరెక్షన్ కరెక్ట్గా లేదనిపించింది. ఈ మూవీని ఇంకా బాగా తీసుంటే బాగుండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ మూవీని చూసితే మనం స్పైడర్ గురించి, అలాంటి స్పైడర్ అంటే ఒక మనిషిని ఎలాగా చంపుతుందనేది చూపించకుండా అది కరెక్ట్గా స్పైడర్ వచ్చి ఆ మనిషిని గాయపరుస్తున్నప్పుడు వెంటనే ఆ సీన్ని ఎడిటింగ్ చేసేసినట్టు అనిపించింది. అది ఫుల్గా చూపించలేదు, సగమే చూపించారు. అండ్ ఆ స్పైడర్ ఎలాగ దాడి చేస్తుందని చూపించారు, కానీ ఫుల్గా చూపించలేదు. స్పైడర్స్ అన్నీ చిన్నవి పెద్దవి అన్నీ బాగానే చూపించారు, కానీ ఆ స్పైడర్స్ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు డైరెక్షన్. నాకు అదొక్కటే డిసప్పాయింట్ అనిపించింది. మూవీని కరెక్ట్గా తీసుంటే ఇంకా బాగా ఉండేది అనిపించింది. మూవీని కూడా కొన్నిసార్లు చూడలేక చచ్చాను, అంతలా అనిపించింది మూవీ. అండ్ స్పైడర్స్ని ఇంకా బాగా తీసుంటే బాగుండేది అనిపించింది. ఫైనల్గా ఈ మూవీ అయితే కొన్ని సీన్లు బాగా ల్యాగ్గా బోరింగ్గా అనిపించినాయి. అండ్ మూవీ కూడా స్లోగా వెళ్తుంది. మూవీని కూడా ఏం చేయాలో తెలియక డైరెక్షన్ కరెక్ట్గా చేయలేదు. అది మాత్రం ఓవరాల్గా మూవీని దెబ్బతీసినట్టు అనిపించింది. మూవీ స్టోరీ అయితే బాగుంది, కానీ మూవీని సరిగ్గా డైరెక్షన్ చేయలేదు. ఇంకా క్యారెక్టర్స్ కూడా అంతగా అనిపించలేదు. ఈ మూవీ అయితే యావరేజ్గా ఉంది గాయస్. మీరు ఈ మూవీని చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కింద కామెంట్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. బాయ్.